రేపు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోడీ బీసీలకు భరోసానిచ్చేలా హామీలుంటాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ సభను సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసుకోంది. 1,00,000 మందితో సభ నిర్వహించాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాల్ని తరలించాలని చూస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. రేపు బీసీ ఆత్మగౌరవ సభకు హాజరవుతున్న మోడీ మళ్లీ ఈ నెల 11న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు ప్రధాని హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, 3 రోజుల వ్యవధిలోనే మోదీ 2 సార్లు తెలంగాణకు రాబోతున్నారు. గతంలో కూడా మనం చూసుకున్నాము 3 రోజుల వ్యవధిలో, అంటే ఫస్ట్ కి థర్డ్ కి రావడం జరిగింది. ఆయన వచ్చినటువంటి 2 సార్లు కూడా బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి అది ఖచ్చితంగా బీజేపీలో ఒక కొత్త జోష్ నింపింది. బీజేపీ రాజకీయ నాయకులకు సంబంధించి, అంటే అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ అటు కాంగ్రెస్ కి సంబంధించి కానీ గట్టి షాక్ ఇవ్వగలిగారు. అదేవిధంగా బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపగలిగారు. ఇప్పుడు కూడా ఆయన ఈ 7న ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి, ఎందుకంటే బీసీలకు సంబంధించి తెలంగాణలో మొదటి నుంచి అన్యాయం జరిగింది. వారిని ముఖ్యమంత్రిని చేయలేకపోయారు, కీలక పదవులు కూడా వారికి ఇవ్వలేకపోయారు. తెలంగాణలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బీసీలను పూర్తిగా అన్యాయం చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ కానీ అటు విధంగా బీఆర్ఎస్ కి సంబంధించి కానీ. మేము గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటి దాన్ని ఇప్పటికే అమిత్ షా ప్రకటించడం జరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ బీసీలను తమ వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో బీజేపీ చేయగలుగుతుంది. ఒకవేళ బీసీలు కనుక ఒక కట్టు మీదకి వచ్చి మేము బీజేపీ వైపు ఉంటాము అంటే బీజేపీకి సంబంధించినటువంటి గెలుపు చాలా ఈజీగా మారిపోతుంది. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతారు. కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్స్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ బీసీలు ఈ ప్రకటనతో బీసీలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏంటి అని చెప్పేసి ఇప్పటికే సంజయ్, ఈటల రాజేంద్ర ఇలా అంటూ రకరకాల పేర్లు అయితే బయటికి వస్తున్నాయి. బీజేపీలో చర్చ జరుగుతుంది. సో ఈ కోణంలో ఇటు రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరికి సంబంధించి కూడా బీసీ సీఎం ప్రకటనపై వాళ్ళిద్దరు కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. కేవలం బీసీ ఓట్లు తమ వైపు మళ్లించుకోవడానికే చేశారన్నారు. సో దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మోడీ ఇవ్వబోతున్నారు. ఎందుకు బీసీ నినాదాన్ని ఎంచుకున్నారు, బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయాలనుకుంటున్నారు, తెలంగాణలో బీసీలకు జరిగిన అన్యాయం ఏంటి, వీళ్ళ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తారు, టోటల్ గా మొత్తం మనకు ఎల్బీ స్టేడియంలో జరిగే మోదీ స్పీచ్ అంతా కూడా బీసీల మీదే ఉంటుంది. అండ్ ఆయన బీసీలను అటాక్ చేసే విధంగా ఏ విధంగా మాట్లాడతారు. ఇప్పటికే కిషన్ రెడ్డి అదేవిధంగా ప్రకాష్ జవదేకర్ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎల్బీ స్టేడియం రాబోతున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి చూడటానికి. ఇంకా ఆ తర్వాత 11న పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ సభ ఉంది. ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి సభ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మోదీ ఈ సభలో మాట్లాడుకుంటున్నారు. మాదిగ సమాజానికి సంబంధించి అణగారిన వర్గాలకు భరోసా కల్పించాలన్నదే మా లక్ష్యం అని చెప్పేసి బీజేపీ ఈ సభ ద్వారా చెప్పబోతుంది. ఇప్పటికే అంటే మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకే 11వ తేదీన ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. సీఎం పదవికి నిర్వహించేటువంటి సామర్థ్యం వైపు బీసీలకు ఉందని చెప్పి బీసీలను తమ వైపు తిప్పుకోవడంతో పాటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అణగారిన వర్గాలకు వాళ్ళకు భరోసా కల్పించి మేము మీతో ఉన్నామని చెప్పేసి. సో ఇలా ఇవి 2 సామాజిక సమీకరణలను తమ వైపు మెలుగుకొని ఈ రెండు వాటిని, అంటే ఈ ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఇప్పుడు ఎస్సీకి సంబంధించి కానీ అదే విధంగా బీసీలకు సంబంధించి కానీ ఆ కులస్తులను తమ వైపు మళ్లించుకోగలిగితే ఖచ్చితంగా ఇది తమకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి బీజేపీ పడినటువంటి ఒక వ్యూహంగా మనం తీసుకోవచ్చు. అండ్ దీనిలో ఎంతవరకు బీజేపీ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇప్పటికే బీసీ సీఎం అనేటువంటి టాక్ మాత్రం బీజేపీ లేవనెత్తిన విషయం చాలా గట్టిగానే ప్రజల్లోకి వెళ్తుంది. దీని మీద ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఇది చాలా మనకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి బీజేపీలోనే చర్చ నడుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్
టీఆర్ఎస్ కానీ దీన్ని చాలా ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ గా మాత్రమే వాళ్ళు భావిస్తున్నారు. మరి చూడాలి అంటే ఇప్పుడు ఇది ఎస్సీ వర్గీకరణ సభకు సంబంధించి మోదీలో ఏం మాట్లాడతారు అనేది కీలకం. అట్ ద సేమ్ టైం బీసీలకు సంబంధించి ఇంకేదైనా కీలకమైన విషయాలు మోదీ మాట్లాడతారు. ఈ విషయాల మీద మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శీర్ష రైట్, థ్యాంక్ యూ స్వప్న.